ఈరోజు మన క్లాస్ ఏంటంటే రెస్ట్ అండ్ స్ప్రెడ్ ఆపరేటర్. ఈ రెండు వాడటానికి మనం ఏం చేద్దామంటే మన ప్రాజెక్ట్ ఫోటో కాకుండా మనం దేంట్లో వాడదాం, జేఎస్ పెన్లో వాడదాం. ఈ జేఎస్ పెన్లో రెస్ట్ అండ్ స్ప్రెడ్ ఆపరేటర్. సో ఫస్ట్ వాట్ ఈస్ ద రెస్ట్ అనేది తెలియాలి కదా మీకు. ప్యాక్, అన్ప్యాక్. ప్యాక్ చేయడాన్ని రెస్ట్ ఆపరేటర్, అన్ప్యాక్ చేయడాన్ని స్ప్రెడ్ ఆపరేటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాసుకుంటాను. ఫంక్షన్ సమ్ అని రాసుకుంటాను. ఆ సమ్ లో ఇక్కడ నేను ఏ కామా బి అని చెప్పి రెండు వేరియబుల్స్ పెట్టాను. బాగుంది. నేను ఇక్కడ ఏం చేస్తాను, రిటర్న్ అని చెప్పని పెట్టి ఏ ప్లస్ బి అని చెప్పని పంపిస్తాను. ఓకే, కిందకు వచ్చిన తర్వాత నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సమ్ ఆఫ్ 10,20 అన్నాను. 10,20 అని చెప్పాను. ఇప్పుడు నేను రన్ చేస్తే 10,20 30 ఓకే ఫైన్, బాగుంది. ఆ తర్వాత నేను ఏ కామా బి కామా సి అని పెట్టుకున్నా. ఇక్కడ సమేత 45 పెట్టాను. సో క్లియర్ అండ్ బాగుంది. ఏమొస్తుంది ఇక్కడ 30 వస్తుంది. మనం ఇక్కడ మూడోది కూడా కలపాలి కాబట్టి ప్లస్ సి కలుపుతాం. ఓకే, ప్లస్ 75. ఇంకొక వేరియబుల్ పెరిగింది. పెరిగితే నేను ఇక్కడ డి అని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి సమేత 67 పెట్టాను. అట్ ది సేమ్ టైం ఇక్కడ మార్చేసాను. అయితే ఇప్పుడు మనం రెగ్యులర్గా చేస్తున్నాం కాబట్టి ఇట్లా పాసిబుల్. రేపు మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేసి వాడు 1 ఎలిమెంట్ ఇస్తాడో తెలియదు, 2 ఎలిమెంట్లు ఇస్తాడో తెలియదు, 3 ఎలిమెంట్లు ఇస్తాడో తెలియనప్పుడు ఎలా అజ్యూమ్ చేయగలుగుతాం మనం ఇన్నే ఇస్తాడని చెప్పని చెప్పడం. అలాంటప్పుడు మనం వాడే ఒక ఆపరేటర్నే ఏమంటాం, రెస్ట్ ఆపరేటర్ అంటాం. అంటే ఏం లేదు, డాట్ 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 రెస్ట్. సో ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నేను పంపిస్తున్నా, సేమ్ ఇదే ఉంటుంది. కానీ ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది రాయకుండా నేను ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లరేషన్ తీసుకుంటాను. లెట్ సమ్ ఈక్వల్ టు ఏం పెట్టుకోవాలి, నేను సమ్ ఈక్వల్ టు 0 ఇనిషియల్ వాల్యూ. తర్వాత సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏ అని చెప్పారు. సమ్ ప్లస్ ఏ అని పెట్టుకుంటాను. ఆ తర్వాత అంటే ఏ వరకు నాకు తెలుసు కావాలి, ఫస్ట్ ఎలిమెంట్ వరకు స్టోర్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను లెంత్ రెస్ట్ లెంత్ అనే వేరియబుల్ పేరు పెట్టుకొని ఈజ్ ఈక్వల్ టు రెస్ట్ డాట్ లెంత్ అనే మెథడ్ ని వాడాను. ఏం వాడాను, రెస్ట్ డాట్ లెంత్ అనే మెథడ్ ని వాడి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ లెంత్ వచ్చిన తర్వాత ఒక ఫర్ లూప్ వాడాలి. సో కాబట్టి ఫర్ లెట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ రెస్ట్ లెంత్, మనం పెట్టిన వేరియబుల్ పేరు ఏం పేరు, రెస్ట్ లెంత్ అండ్ ఐ ప్లస్ ప్లస్ అని చెప్పని లోపలికి వచ్చిన తర్వాత మనం దేంట్లో కూడాలి, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏ వేరియబుల్లో ఉంది ఇక్కడ, రెస్ట్ అనే వేరియబుల్ కదా, రెస్ట్ ఆఫ్ ఐ. తర్వాత బయటకు వచ్చిన తర్వాత రిటర్న్ ఏం పంపించాలి, మనం సమ్ అనేది రిటర్న్ చేస్తాం. సో లెట్స్ క్లియర్ అండ్ రన్. 142 వచ్చింది. ఇప్పుడు చూడు, మనం ఇందాక ఎన్ని మోడిఫికేషన్స్ చేయాల్సి వచ్చింది, చాలా. ఇప్పుడు ఏం చేస్తాను, 5, 6, 7, 8, 9 నాకు ఇష్టం అయితే నెంబర్స్ పంపించి ఆటోమేటిక్ ఏమైపోతుంది, ఫిట్ అయిపోతుంది కదా. సో 11, 45, 56, 67, 78, 89 ఇన్ని పెట్టారు. సో జస్ట్ రన్ చేస్తే 523. అంటే ఎంత సింపుల్ గా మనం ఈ రెస్ట్ ఆపరేటర్ వాడటం వల్ల we don't know how much elements you can pass on that array. ఆ అరేలో మనం ఎన్ని ఎలిమెంట్స్ పాస్ చేస్తామని you don't know. ఇవాళ ఒకడు ఇట్లా పంపించుకున్నాడు, ఇంకొక అతను ఏం చేశాడు, నాకు ఇన్ని అవసరం లేదు, జస్ట్ నేను 4 పంపించుకుంటాను. సో అతనికి రిజల్ట్ వస్తుంది. అలానే ఇంకొక అతను 5-6 పంపించుకుంటా అన్నాడు, అతనికి రిజల్ట్ వస్తుంది. అంటే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేసినా గానీ ఒక సింగిల్ మెథడ్ తోటి డేటాని మనం రిటర్న్ తీసుకెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ రెస్ట్ ఆపరేటర్. సో మనకు తెలియదు కదా ఎన్ని ఉంటాయి అనేది. చూడు, ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ పెట్టినా అదే ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది, ఈ ఎలిమెంట్స్ పెట్టినా అదే ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది, ఈ ఎలిమెంట్స్ పాస్ చేసినా అదే ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. దట్ ఈస్ కాల్డ్ రెస్ట్. అంటే
నీకు రెస్ట్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమో ఏలోకి వెళ్ళిపోవాలి. రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అది కాకుండా అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కాకుండా మిగిలిన ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ఒక అరే రూపంలో ఈ రెస్ట్ లోకి వెళ్ళి స్టోర్ అవుతాయి. అరే రూపంలో మనం అరేస్ సమ్ చేయగా మనకు ప్రోగ్రామ్ తెలుసు కదా, అంతకుముందు ఆల్రెడీ చేసాం మనం అరేస్ నేర్చుకున్నప్పుడు. I equal to 0, I less than or equal to length of the array and I plus plus లోపలికి వచ్చి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రెస్ట్ ఆఫ్ I. అయితే ఫస్ట్ ఎలిమెంట్ మనకు తెలుసు కాబట్టి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏ. ఇన్ కేస్ ఇక్కడ ఏ కామా బి అని కూడా పెట్టిన తర్వాత రెస్ట్ ఎలిమెంట్ వాడాడు అనుకో, అర్థమైందా? అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏ ప్లస్ బి అని చెప్పి రాయాల్సి వస్తుంది. సమ్ ప్లస్ ఏ ప్లస్ బి అని చెప్పి రాయాల్సి వస్తుంది. సింపుల్. అర్థమైందా? నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఇక్కడ కామాస్ తో స్పెసిఫై చేస్తావో అవి మొత్తం ఇనీషియల్ గా సమ్ చేసుకొని ఆ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని ఈ రెస్ట్ ఆపరేటర్లకు పాస్ అవుతాయి. కాబట్టి దట్ ఎలిమెంట్స్ విల్ బి ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ దట్ రెస్ట్ వేరియబుల్, దెన్ వీ కెన్ యాక్సెస్. అయితే అందరూ ఇక్కడ రెస్ట్ అనే పెడుతుంటారు, ఎందుకని రెస్ట్ ఆపరేటర్ కాబట్టి. రెస్ట్ ఆపరేటర్ వాడాం కాబట్టి ఇక్కడ రెస్ట్ అని పెడుతుంటారు. కానీ మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. నేను అక్కడ రెస్ట్ అని పెట్టకుండా సమ్ ఎక్స్ అని పెట్టాను. ఎప్పుడైతే నేను అక్కడ ఎక్స్ వాడుతున్నానో, ఎక్కడ రెస్ట్ వాడుతున్నానో అక్కడ ఎక్స్ వాడితే సరిపోతుంది. ఇక్కడ ఒక్క చోట మనం రెస్ట్ వాడింది అంతే కదా, ఇక్కడ ఒక్క చోటే కదా రెస్ట్ వాడింది, ఇక్కడ ఎక్స్ పెట్టేసాం. లెట్స్ క్లియర్ అండ్ ఇట్ షుడ్ బి ఏమంటుంది, రెస్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ ఇంకో చోట ఎక్కడ రెస్ట్ వాడామంటే ఇక్కడ వాడాం ఎక్స్. వేర్ వీ కెన్ యూజ్ ద రెస్ట్, దట్ పొజిషన్స్ వీ కెన్ యూజ్ ద ఎక్స్. సింపుల్. బట్ అందరూ జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ రెస్ట్ అనే పెడుతుంటారు. ఎందుకంటే రెస్ట్ ఎలిమెంట్ అని తెలియడం కోసం మీరు కూడా రెస్ట్ అనే వాడండి. బట్ ఏది వాడినా వర్కౌట్ అయ్యిద్ది అనే ఒక కాన్సెప్ట్ మటుకు లెర్న్ అయ్యింది. అర్థమైందా? ఇట్స్ నాట్ ఏ ఫిక్స్డ్. మనం జావా నేర్చుకునేటప్పుడు అక్కడ ఏం రాస్తుంటాం అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పిన లోపల స్ట్రింగ్ ఆర్క్స్ అని రాస్తాం. అక్కడ అందరూ ఆర్క్స్ అనే పెడతారు. అక్కడ ఆర్క్స్ కాకపోతే ఇంకోటి పెట్టుకో, నో ఇష్యూ అబౌట్ దట్. ఆ ఫంక్షన్ లోకి మనం పంపించే ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ఆ యారేలో స్టోర్ అవ్వాలి కాబట్టి మనం స్ట్రింగ్ ఆర్క్స్ అని రాస్తున్నాము అని అర్థమైతే చాలు. అక్కడ ఆర్క్స్ అని పెట్టుకుంటావు, ఎక్స్ పెట్టుకుంటావు, ఏం పెట్టుకుంటావు నీ ఇష్టం. బట్ డిస్క్రిప్టివ్ మీనింగ్ అంటే మనకు అర్థమయ్యే భాషలో రాసుకుంటూ ఎవరికైనా అర్థం. రెస్ట్ అంటే అర్థమైంది, రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్. నువ్వు పాస్ చేస్తున్న ఆల్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ ఏవైతే నువ్వు స్పెసిఫై చేస్తున్నావో అవి కాకుండా మిగిలినవన్నీ ఆ వేరియబుల్ లోకి స్టోర్ అవ్వాలి యాజ్ ఎ అరే ఫార్మాట్. అది అరే అయితే అరే ఆబ్జెక్ట్. సో ఇది ఒకటి. ఓకే, ఇదే రెస్ట్ ని మనం స్ప్రెడ్ కింద, దేని కింద, స్ప్రెడ్ కింద ఎలా వాడతాం. ఆబ్జెక్ట్ లో కూడా చూడాలిగా మనం. ఆబ్జెక్ట్ లో చూద్దాం, దీంట్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అరే ఉన్నాం, కాన్స్టెంట్ లెట్, ఐ కెన్ యూజ్ ద లెట్ ఏ అనే ఒక యారే ఉంది. దీంట్లో 1, 2, 3, 4. నాకు బి అనే యారే ఉంది. దీంట్లో నాకు ఏలో ఉన్న ఎలిమెంట్స్ ప్లస్ ఇంకొన్ని కావాలి. అప్పుడు డాట్ 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 ఏ 5, 6, 7, 8, 9. అంటే అర్థమైంది, ఈ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడికి స్ప్రెడ్ అవుతాయి. అక్కడేమో రెస్ట్ లోకి వెళ్తాయి, ఇక్కడేమవుతుంది స్ప్రెడ్ అయ్యి 1, 2, 3, 4 కింద స్ప్రెడ్ అయిపోతాయి. వాటికి ఇవి యాడ్ అవుతాయి, స్ప్రెడ్ అయ్యి రిమైనింగ్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి. ఒకసారి చెక్ చేద్దాం చూడండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి. క్లియర్ అండ్ 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 6, 7. సింప్లీ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి మనకి. అర్థమైందమ్మా? ఈజీ టు స్ప్రెడ్. ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నాం, ఇందాకేమో రెస్ట్ లోకి పంపించాం. సో ఇప్పుడు చూడండి, నేను ఇంకొకటి చేస్తాను. ఈ రెండిట్లో ఉన్న ఈ సి అనే యారేలోకి వెళ్ళాం. సి ఇజ్ ఈక్వల్ టు నాకు డైరెక్ట్ గా బిలో ఉన్నవి ఇంకొన్ని ఎలిమెంట్స్ కలిపి యాడ్ చేయాలి. డాట్ 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 బి కామా అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఏలో ఉన్నవి ప్లస్ బిలో ఉన్నవి కలుపుకొని సిలో 10, 11, 12, 13, 14, 15 లా వర్తించేసి నౌ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి అంటే టోటల్ 15 ఎలిమెంట్స్ ప్రింట్ అయిపోతాయి.
దట్ ఈస్ కాల్డ్ స్ప్రెడ్. సో దీన్నే మీరు నోట్ చేసుకుంటారు. నేను ఒక నోట్ ప్యాడ్ లో రాసి పెడతాను. ఓకే, మళ్ళీ దాంట్లో రైట్ అయితే ఓకే. అండ్ నెక్స్ట్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్స్ లో అయితే ఎలా ఉంటుంది? ఓకే, సింపుల్. నేనేం చేస్తానంటే ఇక్కడ కాన్స్టెంట్ ఒక పర్సన్ అండర్ స్కోర్ డీటెయిల్స్ ఇస్ ఈక్వల్ టు బ్రేస్ బ్రాకెట్స్ లో ఇక్కడ అతనికి ఒక కోడ్ ఉంది, అతనికి ఒక నేమ్ ఉంది, అతనికి ఒక డిజిగ్నేషన్ ఉంది, లేకపోతే ఓకే అతనికి ఒక డిజిగ్నేషన్ ఉంది, ఇలా ఉంది డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్ పర్సన్ అండర్ స్కోర్ ఫుల్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ అనుకుందాం. ఓకే, ఫుల్ డీటెయిల్స్ అని ఇంకొక ఆబ్జెక్ట్ ఏముంది, ఫుల్ డీటెయిల్స్. దీంట్లో పర్సన్ యొక్క డీటెయిల్స్ కావాలి నాకు, డాట్ 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 పర్సన్ అండర్ స్కోర్ డీటెయిల్స్ కామా డాట్ 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 పర్సన్ అండర్ స్కోర్ డీటెయిల్స్ కామా నెక్స్ట్ ఏం కావాలి నాకు, ఎడిషన్ గా కావాలి. సో ఏరియా, నెక్స్ట్ ప్లేస్, కంట్రీ, ఇండియా. ఓకే, లెట్స్ console dot log of person underscore details. What will be printed? Only person details వరకే printed కదా. నాకు ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ కావాలా, console dot person underscore full details అంటే ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ స్ప్రెడ్ అయ్యి ఇన్ అడిషన్ గా ఏరియా అనేది, నెక్స్ట్ ప్లేస్ అనేది, కంట్రీ అనేది యాడ్. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ లో వాడుకోవచ్చు ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది పడచ్చు కదా. సో ఇట్లా మనం దాన్ని దీనికి ఇది బేసికల్ గా దాని రూల్. అది ఆబ్జెక్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఎప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అసైన్ అయిపోతాయి, మనం ఇచ్చిన ఆర్డర్ లో ఉండవు. ఓకే, అయిపోయిందా, స్ప్రెడ్ అయిపోయింది. రెస్ట్ ఆపరేటర్ ఇవి రెండు ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా. ఇది కూడా నేను కాపీ చేసి పెడతాను మీకు. ఇవి రెండు రాసుకున్న తర్వాత దెన్ మీరు ఏం చేయాలి, వీటిని ప్రాక్టీస్ చేస్తే మనం రేపు కంటిన్యూషన్ గా త్వరగా ఈ వీక్ లో మనకి జావా స్క్రిప్ట్ అయిపోతేనే మనం నెక్స్ట్ వీక్ రియాక్ట్ స్టార్ట్ చేయాలి. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ వీక్ లో రేపు మ్యాప్, ఫిల్టర్, కాల్, బైండ్, అప్లై ఈ 5 పాయింట్స్ నేర్చుకున్నాం. మ్యాప్, ఫిల్టర్, కాల్, అప్లై, బైండ్. ఓకే, ఈ 5 నేర్చుకున్నాం. ఓకే, ఈ 5 నేర్చుకుంటే నెక్స్ట్ గ్రూప్స్ కాన్సెప్ట్స్ గురించి వాటి స్లైసింగ్, కట్ చేయడం, ముక్కలు ఎలా కట్ చేయాలి, ఒక యారే, ఇవన్నీ నేర్చుకోండి. ముందు వీటిని క్లియర్ గా ప్రాక్టీస్ చేయండి. రేపు వచ్చేసి మనం ఆ 5 ఎలిమెంట్స్ నేర్చుకున్నాం. ఏమిటివి, మ్యాప్, ఫిల్టర్, కాల్, అప్లై, బైండ్. ఈ 5 వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. అవి కంపల్సరీ మనం లెర్న్ అవ్వకపోతే మనకి రియాక్ట్ లో కంటిన్యూగా ఈ ఏమేమి వస్తుంది అంటే, కంటిన్యూగా వచ్చేది ఏమేమి వస్తాయి అంటే మ్యాపింగ్, ఫిల్టర్ అనేది అసలు రియాక్ట్ మొత్తం కంటిన్యూ అవుతుంటది. సో కాబట్టి అవి రెండు బాగా పర్ఫెక్ట్ అవ్వాలి. అందుకని ఆ 5 ఎలిమెంట్స్ కలిపి చెప్తే మీకు ఒక క్లాస్ లాగా గుర్తుంటుంది. ఓకే, ప్రాక్టీస్ చేయండి.